పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపును సారలమ్మ ఆలయంలో నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో కాంతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్లు ప్రారంభించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 44 హుండీలను వేములవాడ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వచ్ఛంద సేవా సమితి సభ్యుల చేత లెక్కించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీస్ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. గత ఏడాది 30 లక్షలు 13,000 పైచిలకు ఆదాయం రాగా ఈసారి 23,44,489 రూపాయలు, బంగారము 12 గ్రాములు, వెండి 1 కేజీ 800 గ్రాములు, విదేశీ కరెన్సీ $23 వచ్చాయని ఆలయ ఈవో తెలిపారు. అలాగే డిజిటల్ స్కానర్ ద్వారా వచ్చిన ఆదాయం ఇంకా తెలియాల్సి ఉందని ఈవో అన్నారు. ఆగండి పోకండి. అమ్మా తీస్తాను అమ్మ అటే సారలమ్మ జాతర 2020 సంబంధించి 21/2/2024 నుండి 24/2/2024 వరకు 4 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా భక్తుల మొక్కుబడుల కోసం ఏర్పాటు చేసినటువంటి హుండీలు తేదీ 26/2/2024 ఈ రోజున శ్రీ మన సారలమ్మ దేవాలయం వద్ద లెక్కింపు చేయడం జరిగింది. అట్టి లెక్కింపులో హుండీ ఆదాయము 29,44,489 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం వేలములు 13,84,350 రూపాయలు. బుకింగ్ టికెట్స్ ద్వారా 5,57,670 రూపాయలు. మొత్తం ఆదాయము 48,86,509 రూపాయలు రావడం జరిగింది. గత సంవత్సరం కంటే 99,000 రూపాయలు అధికంగా రావడం జరిగింది. ఇటు డిజిటల్ ద్వారా హుండీ ఈ హుండీ ద్వారా అది రావాల్సి ఉన్నది.